హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల కూర అయితే వండుతున్నానండి. ఇవి కట్ట పరుగులు. టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని వేడవనిచ్చి అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసానండి. అందులో కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను, పులుసు కదండి. మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా వేయించుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇవి ఒక 50% వరకు అయితే వేగిపోయి ఇందులో నేను టమాటో ముక్కలు అయితే వేస్తున్నానండి. ఇది ఆప్షన్ అండి, కావాలితే వేయచ్చు లేదంటే లేదు. ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తున్నాను. టమాటా కూడా బాగా మగ్గిపోయింది చూడండి. ఇలా మగ్గిపోయిన టమాటాలను ఒకసారి కలిపేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే వేసేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. సరిపడగా చింతపండు పులుసు అయితే వేసానండి. ఇలా వేసుకొని ఇందులో బెండకాయలు కూడా వేస్తున్నానండి. బెండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకుని బెండకాయలు కూడా వేసేసి మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇదైతే గరిటె పెట్టి తిప్పకూడదండి. గరిటె పెట్టి తిప్పితే ముక్కలు విడిపోతాయి. ఈ విధంగా అయితే కొంచెం కలిపితే సరిపోతుంది. ఒక 50% వరకు ఉడికిన తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. అడుగు నుంచి అయితే కలపకూడదండి. పైన పులుసే కొంచెం తీసుకుని అలా వేసి కలిపేస్తున్నాను నేను. అడుగు నుంచి కలపట్లేదు. చేపల పులుసు అయితే ఉడికిపోయిందండి. ఇంట్లో తయారు చేసుకున్న దాల్చిన చెక్క, అలాగే లవంగాలు పొడి చేసుకుని ఆ పొడిని అయితే వేసానండి. కొంచెం ఒక 1/2 స్పూన్ వరకుని. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.